చాలా ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియరా, మరి మొట్టమొదటిగా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి బాలరాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఇంచుమించు 11 గంటలకో 10 గంటలకో నేను మళ్ళీ కాల్ చేసి చెప్పాను. అప్పుడు అయ్యగారు వివాహం గురించి చెప్పారు. గత బుధవారం నాకు వివాహం గురించి చెప్పినప్పుడు ఆ రోజు నుండి ఈరోజు మార్నింగ్, నాకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ వరకు కూడా ఈ వివాహం కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం, మరి దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలని. అలాగే ఒకటిగా కాబోతున్నటువంటి నూతన వధూవరులు వారు మెయిన్ మరి దేవుడు మరి ప్రార్థనలు విని చక్కటి వాతావరణంలో ఇంతమంది బంధువులో ఈ యొక్క వివాహాన్ని జరిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ మంచి సౌండ్ సిస్టమ్ అన్నయ్య గారు, అలాగే ఆర్కెస్ట్రా వారు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. బయట వారు ఒక్క 10 నిమిషాలు లోపల కూర్చుంటే చక్కగా జరుగుతుంది. ఈ చాలా అద్భుతమైనటువంటి విషయాలు దైవజనులు మనకందరికీ వినిపించారు. రిజిస్టర్ కార్యక్రమం చాలా తక్కువ సమయమే ఉంటుంది. మీరందరూ కూడా నాకు సహకరించండి. అలాగే పెండ్లి కుమారుడు యొక్క బంధుమిత్రులు, అదే పెద్దలు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో, అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిగారు మరి ముందుకు వచ్చినట్లయితే మీరు కూడా నాకు సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభువా, యవన బిడ్డలను తండ్రి ఇంతకాలము నీ కృపలో భద్రపరిచి ఈ దినమున తండ్రి ఒకటిగా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి ప్రభా, దుర్గా కృష్ణను బట్టి అలాగే కుమార్తె నందిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇరుపక్షాల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వివాహానికి మీరు ప్రధానమైన కర్తగా ఉండి నన్ను ఒక పాత్రగా మీరు వాడుకోమని, ఈ వివాహం అంతట్లో మీరే కృప చూపించి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియారా, ఈరోజు యొక్క పరిశుద్ధ వివాహంలోనికి అడుగు పెట్టడానికి పెండ్లి కుమారుడు దుర్గా కృష్ణ గారు, అలాగే పెండ్లి కుమార్తె నందిని గారు వారు సిద్ధపడి వచ్చారు. ఆల్రెడీ ఈ యొక్క వివాహ ప్రకటన సంఘంలో ఇంతకు ముందు 2 సార్లు చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారు మందిరానికి వెళ్ళినటువంటి బిడ్డలు కనుక. కాబట్టి నేను 3వసారిగా మరి నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ, అలాగే ప్రాముఖ్యంగా మరి మన భారతదేశ 1872 సంవత్సరపు చట్ట ప్రకారము 62 సెక్షన్ ప్రకారము మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారంను బట్టి నేను యొక్క వివాహానికి పిలువబడ్డాను. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి వెళ్ళే ముందు నేను ఒక 2 నిమిషాలు కొన్ని మాటలు తెలియజేస్తాను. ప్రియరా, వివాహం అనగా మనుషులు ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. ఇందాక అయ్యగారు చెప్పారు, మొట్టమొదటి వివాహము దేవుడు ఏదైనా వనంలో జరిగించాడు. ప్రియరా, అప్పుడు ప్రారంభమైనటువంటి వివాహము నేటికి కూడా వివాహ వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉంది. ఇది మనుషులు అనుకుంటే జరిగేది కాదు, కానీ దేవుడు తన చిత్త ప్రకారముగా తన దయా సంకల్పము చొప్పున తనకు మహిమకరంగా బిడ్డలు ఉండాలని, తనకు పరిశుద్ధమైనటువంటి పిల్లలు కావాలని దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. వివాహ బంధం ప్రియరా, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన బంధము వివాహ బంధం. ప్రాంతాన్ని బట్టి వివాహ బంధంలో మార్పులుంటాయి, కానీ మరువలేని బంధము వివాహ బంధం. ప్రియరా, అలాగే కుటుంబానికి విలువ తెచ్చేది, గౌరవం తెచ్చేది వివాహ బంధం. మీ అందరికీ తెలుసు, మీరు వివాహ దాంపత్యంలో ఉంటేనే మీకు సమాజంలో గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. ప్రియరా, ఈ వివాహము మనిషికి, కుటుంబానికి విలువను తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, వివాహ బంధము ఘనమైనదని వాక్యం తెలియజేస్తుంది. వివాహ బంధము ఒక పవిత్రమైనటువంటి బంధం ప్రియరా. ఇది ఒక శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి, పవిత్రమైనటువంటి బంధము వివాహ బంధము. ఇంకో విషయం చెప్పమంటారా, ఈ భూమి మీద కుటుంబాలన్నిటికీ కూడా మూలము వివాహ బంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ప్రియరా ఏదెను వనంలో వివాహం జరిగించాడు. ఆనాటి నుండి ప్రియరా ఈరోజు ఎన్నో కుటుంబాలు భూమి మీద విస్తరించుకుంటూ వచ్చాయి. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వివాహ బంధంలో ప్రియరా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక అయ్యగారు చెప్పారు, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు కలిసి జీవించాలి. ఎంతవరకు వారు విడివిడిగా జీవించారు, ఎవరికి చెప్పకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళి రావచ్చు. కానీ ఇక్కడి నుంచి వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి రావాలి, కలిసి మందిరానికి వెళ్ళాలి, కలిసి వారు ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రియరా దేవుడు ఈ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పోనీ చెప్పట్లేనే కొట్టండి. ఓకే, చాలా సంతోషం. ప్రియరా మరి వివాహానికి సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి తీసుకుని రండి. త్వరగా మనం వివాహ కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. తీసుకొచ్చారమ్మా త్వరగా అన్నయ్య గారు చిన్న బ్యాగ్. వివాహానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని రండి. అలాగే పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు ముందుకు రావాలి. ఆ పెండ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి పెద్దలు వారు కూడా ముందుకు రావాలి. నేను మనం చేస్తూ ఉన్నాను. వివాహమన్నది పరిశుద్ధమైనది గనుడైన ఓకే, చాలా సంతోషం. ప్రాముఖ్యంగా ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా వివాహము క్రైస్తవ వివాహంలో చాలా క్లియర్గా ఉంటుందండి. ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా మాకు ఇచ్చినప్పుడు చెప్తారు ఈ పద్ధతిని ఫాలో అవ్వమని. కాబట్టి ఒకసారి లేచి నిలబడతారా? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ వివాహంలోనికి ఒకటి కావడానికి దుర్గాకృష్ణ గారు అలాగే నందిని గారు సిద్ధపడి వచ్చారు. ఈ వివాహము మాకు ఇష్టం లేదు అన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మీ అభ్యంతరాన్ని ఇప్పుడే మీరు తెలియజేయండి. వీరు ఒకటి కాకూడదండి అని ఏదైనా న్యాయబద్ధమైన క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా సరి అయినటువంటి ఆధారము మీ దగ్గర ఉంటే దయచేసి ఇది సరదాగా తీసుకోవద్దు. చాలా ఘనమైనటువంటి కార్యక్రమము కనుక ఎవరైనా ఉంటే ఇప్పుడు తెలియచేయండి. లేని ఎడలా మీరు ఇది జీవితంలో మీరు ఎప్పుడు ఇంకా కలుగు చేసుకోకూడదు. అందరికీ ఇష్టమేనా? అందరూ చెప్పండి కొట్టండి. ఇష్టమన్న వారు అందరూ కూడా వీరిద్దరు వివాహం చేసుకోవడం మీ అందరికీ ఇష్టమే కదా? ఓకే, చాలా సంతోషం. అలాగే మీ మీ ఫ్యామిలీ అమ్మాయిలారండి. మీ నాన్న అమ్మ మీ మదర్ గారు వీళ్ళ అమ్మగారు అమ్మ పెండ్లి కుమార్తె తల్లి గారు దయచేసి నేను అమ్మ అన్న ఇంకో మైక్ కావాలి. పాస్టర్ గారు నుంచో పైకి నుంచి ఇంకో మైక్ కావాలి. అమ్మ దయచేసి నేను అడుగుతున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. చాలా వీడియో కూడా రికార్డింగ్ అవుతుంది, అటు చూడండి. కాకినాడ వాస్తవ్యులు ఆదినారాయణ గారు శ్రీదేవి గారి యొక్క కుమార్తెను నీ కుమారుడికి ఇచ్చి వివాహం చేసుకున్నట్టుకు మీరు ఇష్టపడుతున్నారా? ఎంత చెప్పండి. ఇష్టపడుతున్నారా? ఆమెను నీ కుటుంబంలో నీ కుమార్తెగా ఆమెను ప్రేమించి ఆమెను చక్కగా నీ కుమార్తెలు ఒకటిగా ఆమెను చేసుకుంటారా మీరు? మా అమ్మాయే కదండి మా ఇంటికి వచ్చిన తర్వాత. ఓకే, చాలా సంతోషం. చెప్పండి కూడా అందరూ కూడా. ఓకే, అలాగే మరి పెండ్లి కుమార్తె తల్లి గారికి ఇవ్వండి. అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి. మరి లక్ష్మణ్ రావు గారు కుమారుడు, అలాగే భానుగారు యొక్క కుమారుడును మీ కుమార్తెకు ఇచ్చి వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. ఈమెను నీ కుటుంబంలో నీ సొంత కుమారుని వలె ఈయన చూసుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారా? ఓ చాలా సంతోషం. అందరూ చెప్పండి కొట్టండి. అమ్మ ఈ మాట కడ వరకు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సంతోషం. వారి యొక్క అభిప్రాయాలు వారు తెలియజేశారు. ఇక ముందు ఇప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అమ్మ కొంచెం పక్కకి రండిరా. చాలా విషయం అందరూ వీళ్ళు అనుకుంటున్నారు, బంధువులను అడిగారు బాగానే ఉంది, మా తల్లిదండ్రులను అడిగారు బాగానే ఉంది, మరి మా అభిప్రాయాలు అడగరా అని వీళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఏమా. కాబట్టి వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే వారికి ఇష్టం లేకుండా మనం ఏది చేయకూడదు. కాబట్టి మరి ముందుగా పెళ్లి కుమారుడికి మైక్ ఇవ్వండి. నేను అడుగుతున్నటువంటి మాటలు మీరు గమనించండి. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ఈ మాటలు చెప్పి
దుర్గాకృష్ణను నీవు ఈ స్త్రీని అనగా ఒక నిమిషం దుర్గాకృష్ణను నీవు నందిని అయినటువంటి ఈమెను నీ భార్యగా స్వీకరించుటకు నీవు సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. ఓకే. ఈమెను ప్రేమించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే జీవించదవా? జీవిస్తాను. ఎవరు పేరుతో చెప్పాలి? ఈమెతోనే జీవిస్తాను. నందినితోనే జీవిస్తాను. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, ఈసారి పెండ్లి కుమార్తెకి మైక్ ఇవ్వండి. అమ్మ, నేను అడుగుతున్న మాట నువ్వు జాగ్రత్తగా వినాలి. నందిని అను నీవు దుర్గాకృష్ణను ఈ కుమారుని నీ భర్తగా స్వీకరించుటకు నువ్వు సమ్మతించుచున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఈయనతోనే జీవించదవా? ఓ, చప్పట్లు కొనండి గట్టిగా. ప్రియరాజ్ చాలా అద్భుతంగా వారు అభిప్రాయాలు తెలియజేశారు. ఇక ప్రాముఖ్యమైనటువంటి ఘటంలోనికి మనం వచ్చాం. ప్రాముఖ్యమైన కార్యక్రమం మనకు వచ్చాం. పట్టుకోండి, ఎదురు నిల్చోండి. ఈ బైబిల్స్ కూడా అక్కడ పెట్టండి. బైబిల్స్ అక్కడ పెట్టండి. ప్రియరా అమ్మ, మీ అందరికీ తెలుసు వివాహంలో అప్పగింతలు ఉంటాయి. మనము హిందువులు కాబట్టి ఎక్కువగా మనము కన్యాదానం అంటాం. ఏం చేస్తారంటే మరి అత్తమామలు కాలు కడిగి అల్లుడిని కన్యాదానం చేస్తారు. ఇక్కడ అప్పగింతలు ప్రియరా, పెండ్లి కుమార్తెను పెండ్లి కొడుకుని కూడా వారు ఏం చేస్తారంటే పెండ్లి కుమార్తెను పెండ్లి కొడుకు చేతులు అప్పగిస్తారు. అప్పగిస్తూ ఉన్నప్పుడు వారు కొన్ని ప్రమాణాలు చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ప్రియరా అమ్మని మీరు ఇక్కడికి వచ్చేయండి. బాబు పక్కన వచ్చేయండి. అమ్మ, మీకు ఇంకెవరు లేరా? మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒక రమ్మనండి. అమ్మ, ఒకరు రండి. ఓకే, ఎదురు నిల్చోండి. ప్రియరా, ఇప్పుడు వీరు అప్పగింతలు చేసే ముందు అమ్మ నువ్వు తల దించుకుంది. మరి ఇంతకు ముందు ఏంటి ఆ అమ్మాయిని చూశాడు. మరి వివాహంలో ఒక ముసుగు వేశారు అక్కడ. మరి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరిగింది. ఒకరోజు యాకోబు గారు వివాహము చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమండి రాహేలుని చేసుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ వివాహం అయిన తర్వాత చూస్తే లేయా ఉంటుంది. కాబట్టి ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదని క్రైస్తవ వివాహంలో ఆ ముసుగు మరి వివాహంలోనే తీయబడం జరుగుతుంది. కనుక ఇప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ముసుగును మరి పెండ్లి కుమారుడు తీసివేస్తాడు. మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి మన అభినందనలు తెలియజేద్దాం. ఫోటోలు ముసుగు అలా తీయండి, అలా చూడండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఫోటో తీస్తారు. మీరు చప్పట్లు ఆపకూడదండి. ఆర్కెస్ట్రా కన్నా మీ చప్పట్లు ఎక్కువగా ఉండాలి. వివాహం అంటే చాలా ఆనందంతో సంతోషంతో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఇప్పుడు పెండ్లి కుమారుడి యొక్క కుడి హస్తాన్ని పెండ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని పట్టుకొని వీరిద్దరిని పట్టుకోండి. ఆ రెండు హస్తాలు మీరు అలా కదపాలి, చెప్పాలి. పట్టుకోండి. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాలరాజయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రమాణాల కార్యక్రమం ఉంటుంది. ప్రార్థన చేద్దాము. అందరూ అలా పట్టుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. ఇదిగో నేను వారి చేతులు కలిపిన పెద్దలను ఇదిగో ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి సియోనులోని నీ హస్తము ఇదిగో వధువరులుగా చేయబడుతున్న బిడ్డల మీద, ఇప్పుడున్న పెద్దల మీద, అందరి మీద ఉంచి దీవించి ఇది మొదలుకు అన్ని విషయాలు ఆశీర్వదించుకొని ఇంకొక రక్షణ లేని అందరికీ రక్షణ కలిగించి నీ నిత్య జీవానికి వర్షలుగా మార్చమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిది. మీరు అలాగే చేతులు పట్టుకోండి. అమ్మ మీరు వదిలేయండి రా, వాళ్ళు మీరిద్దరు అలాగే పట్టుకొని మైక్ ఇవ్వండి. ఒకసారి పెండ్లి కుమారుడికి మైక్ తీసుకుని రండి. నేను కొన్ని ప్రమాణాలు మీకు తెలియజేస్తాను. వాటిని మీరు శ్రద్ధగా విని మీరు దానికి సమాధానం చెప్పాలి. ఓకేనా? మైక్ దగ్గర పెట్టు. ఓకే. ఎందుకు వచ్చామంటారా? దూరంగా ఉండండి. వాళ్ళే కనిపించారు వీడియోలో. దూరంగా ఉండండి. అయిపోయింది. సామాన్లు ఏమన్నా దగ్గర తీసుకుని రండి. అమ్మ ప్రమాణాలు చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి.
నేను స్లోగా చెప్తాను, మైక్ చెప్పండి. నా మైక్ చెప్పండి, నేను చెప్తాను, నువ్వు చెప్పాలి. దుర్గా కృష్ణను నేను, దుర్గాకృష్ణను నేను, నందిని అమ్మాయి నా మాటలు వినాలి. నందిని అను నిన్ను, చెప్పు చెప్పు, నందిని అను నిన్ను, నందిని అను నిన్ను నందిని అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నా భార్యగా స్వీకరించి, గట్టిగా చెప్పండి, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితులలోను ప్రేమించి ఆదరించి సంరక్షించి పోషించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండి వేరొక స్త్రీని ఆశింపక నీతోనే అనగా నందిని అను నీతోనే జీవించదనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను బంధుమిత్రుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వేరే ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రమాణాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా పెండ్లి కుమార్తె కూడా ప్రమాణం చేస్తుండగా, మైక్ పట్టుకురా. నందిని అను నేను దుర్గా కృష్ణను మిమ్ములను, ఆయన వైపు చూస్తున్నారు కదా, ఓకే, నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితులలోనూ మిమ్మును ప్రేమించి గౌరవించి మీకు లోబడి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండి మీతోనే జీవించదనని నా తల్లిదండ్రుల ఎదుటను నా బంధుమిత్రుల ఎదుటను సంఘము ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో దుర్గా కృష్ణ అలాగే నందిని అనేటువంటి ఇరువురు ప్రభా ఇదిగో మరి ప్రమాణాలు చేశారు. వారి ప్రమాణాలు తండ్రి ప్రభా ఇదిగో నాయన మీ యొక్క రాకడ వరకు ప్రభా ఇదిగో నాయన తండ్రి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో వీరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము దయచండి, కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక ప్రియరా, ఈ సమయంలో మాంగళ్య ధారణ ఉంగరాలమ్మా, మంగళ రెండు ఉన్నాయా? ఓకే, సిద్ధం చేయండి త్వరగా. నేను చెప్తాను, పట్టుకున్నారు కదా. అమ్మ, చిన్న ప్రకటన నేను తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో మాంగళ్య ధారణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకు సెంటిమెంటల్. అయితే ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఖచ్చితంగా మంగళసూత్రం కట్టించాలని రూల్ లేదు నాకు. అయితే ఏంటంటే పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు బంధుమిత్రుల యొక్క పువ్వుల దండలు పట్టుకొచ్చేయండి ఆయన. సీమోను పువ్వుల దండలు పట్టుకొచ్చేయండి ఆయన. పువ్వుల దండలు అన్ని పైకి పట్టుకొచ్చి వారు ఇష్ట ప్రకారంగా నేను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను. నేను దీనికి వ్యతిరేకం కాదు. నేను చాలా కార్యక్రమాల్లో మంగళసూత్రం కట్టిస్తాను. మరి కొంతమంది మేము బైబిల్స్ మార్చుకుంటామండి అంటారు. ఓకే, మీ ఇష్టం అంటాను. కొంతమంది రింగ్స్ మార్చుకుంటారు. ఓకే, అది కూడా మీ ఇష్టం అండి అంటాను. ఓకే, వీరు మరి ఇరుపక్షాల కుటుంబాల యొక్క ఇష్టపూర్వకాన్ని బట్టి మరి మంగళసూత్ర ధారణ జరుగుతుంది కనుక మరి మంగళసూత్రాన్ని ప్రత్యేకంగా 3 ముళ్ళు వేస్తారు. అమ్మ, ఎంతమందికి తెలుసు 3 ముళ్ళు దానికి అర్థము? 3 ముళ్ళకి అర్థం 3 ముళ్ళకి అర్థం ఎంతమందికి తెలుసు? ప్రియరా, 3 పేట్ల తాడు తొందరగా తెగిపోదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ వివాహానికి ప్రధానమైన వారు ఉన్నారని
మరి మూడు మూడులు వేస్తారు. చాలా మందికి ఆ సత్యం తెలియదు. ఓకే, ఈ సమయంలో మరి నేను చెప్తున్న అమ్మ మైక్ పెట్టండి. నేను చెప్తున్నటువంటి మాటలు చెబుతూ మీరు మంగళసూత్రం కట్టాలి. మైక్ దయచేసి మరి కర్పూర దండలు, పూల దండలు ఏమైనా ఉంటే తీసుకుని రండి. ఓకే, రైట్. చెప్తూ కట్టాలి. పెట్టండి, చెప్పండి. అమ్మ ఒక్క నిమిషం, మైక్లో చెప్పిన మాటలు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును సూచనగా వివాహమునకు గుర్తుగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. ఆమేన్. అందరూ చెప్పండి కొట్టండి గట్టిగా. కొట్టాలి కొట్టాలి, గట్టిగా కొట్టాలి. మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. ఆపకూడదు ఆపకూడదు, ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. పరలోక ఆనందం ఇక్కడే ఉండాలి. దేవరణి ప్రియులరా, అలాగే మరి పెండ్లి కుమార్తె కూడా తన భర్తను ప్రేమించి మరి ఒక చక్కటి బంగారపు ఉంగరాన్ని తీసుకుని వచ్చారు. మరి అవి ధరింపజేస్తుండగా నాతో నేను చెప్తూ నా మాట చెప్తూ మీరు ఉంగరం ధరింపచేయండి. నిత్య నమ్మకమునకును పట్టుకోమ్మా. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా వివాహమునకు గుర్తుగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలా పట్టుకోండి. దేవరని దీవెనలు ధారాళముగను దంపతులు దండిగని తాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని ప్రియులారా, మరి వీరిద్దరు కూడా పూల దండలతో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమ్మ పిల్లలు కూర్చోండి రా, వెనకాల వాళ్ళకి కనిపించదు. పిల్లలందరూ కూర్చోండి, వెనకాల వాళ్ళు చూడాలి కదా పెద్దవాళ్ళు. ప్రియరా, మరి చాలా రంగురంగులు ఉన్నాయి. ఈ దండల్లో చాలా రంగులు మిక్సింగ్ అయి ఉన్నాయి. వీరి జీవితాలు కూడా ఎంత అద్భుతకరంగా ఫలించునుగాక అని మనం ప్రార్థన చేద్దాం. ప్రియరా, మరి ఈ పూల దండలు ఎందుకు వేస్తారు అని మరి కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఈ యొక్క వివాహ సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా పూలు చాలా సున్నితమైనవండి. మనం పువ్వులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో పెండ్లి కుమారుడు తన భార్యను అంత సున్నితంగా చూసుకోవాలి. అలాగే పెండ్లి కుమార్తె కూడా తన భర్తను అంత సున్నితంగా చూసుకోవాలి. అది మొదటి కారణము. రెండవదిగా వీళ్ళు ఎందుకు ఒకరినొకరు పూలదండలతో సత్కరించుకుంటారంటే, పూలదండల సత్కరణకు ప్రధానమైన కారణం ఏంటంటే అది సన్మానానికి ముంగుర్తుగా ఉంది. అంటే ఈ వివాహం ప్రారంభంలోనే వీరు ఒకరిని ఒకరు ఏం చేయాలంటే సన్మానించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తన భార్యను సన్మానించాలి, అలాగే ఆమె కూడా తన భర్తను సన్మానించాలి. ఇది ఈ రోజుతో అయిపోకూడదు, జీవితాంతము. ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా భర్తని ఎక్కడ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, భార్యని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరు ఒకరిని గురించి ఒకరు మీ గురించి ఎవ్వరూ చెప్పలేనంతగా మీరు చెప్పాలి.
మీరు నీ భార్య గురించి ఎవరు అంత డెఫినేషన్ ఎవరు ఇవ్వకూడదు అనమాట. అంత గొప్పగా నీ భార్య గురించి నువ్వు చెప్పాలి. అమ్మ నువ్వు కూడా నీ భర్త గురించి అంత వండర్ఫుల్ డెఫినేషన్ నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో నేను పోటీలు పెట్టను, కానీ పోటీలు పెడితే మరి పెళ్లి కుమార్తె గెలిచినట్టు కనబడుతుంది నాకు. ఓకే, ఇద్దరు సిద్ధంగా ఉండండి. మరి మొట్టమొదటిగా పెళ్లి కుమారుడు తన భార్య మెడలో పూలదండ సత్కరిస్తుండగా అందరూ చప్పట్లు కొడదాం. దాన్ని ఇక్కడ పట్టుకో. మాట చూడరా, రెండు వారు చూడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా తన భర్తను సన్మానించి గౌరవించడానికి సూచనగా తన చేతిలో ఉన్నటువంటి పూలదండను సత్కరిస్తుండగా మనము కంటిన్యూషన్గా చప్పట్లు కొడదాం. సంతోషంగా కొట్టాలి చప్పట్లు. దద్దరిల్లిపోవాలి స్థలం, చప్పట్లతో దద్దరిల్లిపోవాలి. కర్పూర దాంట్లో ఓకే ఓకే, చాలా మంచిది. ప్రియరా, మనం ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు మరి అమ్మ కర్పూర దండలు తీసుకొచ్చారా? మరి అవి ఇప్పుడే ఇవ్వాలి, తర్వాత అవి మీకు మరలా ఎందుకు? దాని గురించి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తీసుకొచ్చారా? ఓకే ఓకే, చాలా సంతోషం. తీసుకొచ్చి తప్పలేదు. ఓకే ఓకే అమ్మ, చాలా మంచిది. ఉన్నా పర్వాలేదు, లేకపోతే పర్లేదు. మనం ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభుత్వం వారు ఆఖరిగా చిన్న ప్రకటన చేసి, అమ్మ ఇద్దరు ఒకరు చేతులు పట్టుకోండి. నేను అమ్మ ఒక నిమిషం, నేను ఆఖరిగా ప్రకటన చేస్తున్నాను. అటు చూడండి, ఆఖరిగా ప్రకటన చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమ్మా ఒక్క నిమిషం, అయిపోయింది. భోజనాలు సిద్ధం చేస్తారా? దేవునికి స్తోత్రం. ఓకే, ఆఖరిగా నేను ఒక చిన్న ప్రకటన చేసి నేను కార్యక్రమాన్ని ముగిస్తాను. నమ్మి దుర్గాకృష్ణ అను ఈ కుమారుడు, అలాగే నందిని, నమ్మి నందిని, వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలోనికి అడుగు పెట్టారు. ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి వివాహాన్ని జరిపించాను. దేవుని నియమము చొప్పున వీరు ఏర్పాటు చేయబడ్డ వీరి విషయంలో ఎవ్వరూ కూడా తలదూర్చకూడదు. వీరి విషయంలో ఎవరు అభ్యంతరాలు తలపెట్టకూడదు. ఒకరిని ఒకరు వేరు చెయ్యాలనేటువంటి ఆలోచన జీవితంలో ఎవ్వరికి కలగకూడదు. అది తరతరాలు మీకు శాపంగా మారుతుంది. కాబట్టి దేవుడు ఏర్పరిచిన వివాహ బంధాన్ని ఏ మనుషుడును విడదీయకూడదు. ఇది స్థిరముగా ఉండునుగాక. ఈ వివాహము కలకాలము పిల్ల పాపలతో సంతోషాలతో వీరు వర్ధిల్లునుగాక. వీరు అనేక మందికి మాదిరికరముగా ఉండునుగాక. ఈ వివాహము అనేకమైన కుటుంబాలకు ఒక మూల కుటుంబంగా ఉండునుగాక. ఈ వివాహము అనేకమైన కుటుంబాలకు మాదిరికరముగా ఉండునుగాక. ఈ కుటుంబము తరతరాలు యుగాలు సంతోషంగా ఆనందంగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే తల వంచి ప్రార్థనలోకి ఉపయోగించండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, నీ పరిశుద్ధమైన మందిరంలో ఈ పరిశుద్ధను వివాహమైన జరిపించుటకు ప్రభువా మీరు కృప చూపించారు. ఇదిగో ఇది మొదలుకొని తండ్రి ప్రభువా, ఇదిగో దుర్గాకృష్ణను అలాగే నందిని తండ్రి మీరు బలపరిచి, ఇదిగో వారి కుటుంబంలో మీరు నాయన తండ్రి మూడో వ్యక్తిగా ఉండి మీ పరిశుద్ధాత్మ కాపుదల, మీ పరిశుద్ధాత్మ నింపుదల వీరికి అనుగ్రహించమని, ఇదిగో తండ్రి వీరు పిల్ల పాపలతో సంతోషాలతో కలకాలం వర్ధిల్లినట్లుగా, నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా, వీరిద్దరూ కలిసి నిన్ను స్తుతించినట్లుగా, వీరిద్దరూ కలిసి నీ సన్నిధికి వచ్చినట్లుగా, నీ సన్నిధిలోని వీరు అభివృద్ధి చెందినట్లుగా ఇదిగో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను, ఇరుపక్షాల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఆయన ప్రాముఖ్యంగా స్థానిక దైవజనులు ఆయన బాలరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో పాస్టమ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. ఆయనకి స్తోత్రాలు. ఇదిగో ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ సిస్టర్ వారిని, ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం దయచేసి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో
ఈ ప్రార్థన మనులు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.